సో నా జీవితంలో చదివిన ఎన్నో పుస్తకాల్లో 2009 కాస్త అటు ఇటు నన్ను బాగా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు 3 ఉన్నాయి. అందులో ఒకటి క్రిస్టోఫర్ మెక్డోవల్ రాసిన బార్న్ టు రన్. రెండవ పుస్తకం హరుకి మురకామి రాసినటువంటి వాట్ ఏ టాక్ వెన్ ఏ టాక్ అబౌట్ రన్నింగ్ అన్నది. మూడోది మా తాత ముస్తఫా ఫుకువోకా రాసిన 1 స్టార్ రెవల్యూషన్. సో ఈరోజు ఒక పుస్తకం గురించి సరదా చర్చ చేస్తా. మీరు కూడా వీలైతే ఆ పుస్తకం తప్పక చదవండి. అసలు ఆ పుస్తకం చదివినప్పుడు నాలో నేను లేను, నాకు పరిగెత్తాలనిపించింది. ఈ వాట్ ఏ టాక్ అబౌట్ రన్నింగ్ వెన్ ఏ టాక్ అబౌట్ రన్నింగ్ అనే పుస్తకంలోనూ రన్నింగ్ గురించే ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. బార్న్ టు రన్ పుస్తకంలో కూడా రన్నింగే మూల వస్తువు. సో ఈ పుస్తకాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయని చెప్పాను, కానీ నా మైండ్ని తీసుకొచ్చి నా దగ్గరే ఆపాయి అనమాట. అట్లా చూస్తుందని. సో ఈరోజు బార్న్ టు రన్ అనే పుస్తకంలో ఉన్న ముఖ్యమైన అంశాలను కొన్నిటిని నేను మీకు చెప్తాను. సరదాగా ఎప్పుడైనా చదవండి. క్రిస్టోఫర్ మెక్డోవల్ రాసింది. ఇందులో ఒక 3-4 కేంద్ర బిందువులు ఉన్నాయి. అందులో ఒక కేంద్ర బిందువు రన్నింగ్, పరిగెత్తడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్న నియమం కాబట్టి ఈ పుస్తకం అంత ప్రాచుర్యం పొందింది. రెండవది క్రిస్టోఫర్ మెక్డోవల్ ఎవరతను ఎందుకు రాశాడు. మూడవది ఒక తెగ గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ తెగ పేరు ఏంటంటే తారాహుమారా అని దాని పేరు. దానికి రారామురి అని పేరు. సో రారామురి అంటే అర్థమైంది తేలికపాటి చెప్పులతో పరిగెత్తేవారు అని. అంతకుమించి మరే గొప్ప అర్థమేమీ లేదు. సో ఈ పుస్తకం ప్లాట్ వెరీ బ్యూటిఫుల్. ఈ క్రిస్టోఫర్ మెక్డోవల్ అనేవాడు ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్. ఇతను పరిగెడుతున్నప్పుడు ఒక 45 years ఆఫ్ ఏజ్లో అలసట వచ్చేస్తుంది. అప్పుడు ఎవరో అడుగుతారనమాట, ఏం క్రిస్టోఫర్ మెక్డోవల్ ఆగిపోయావు పరిగెడుతుంటే, వయసు అయిపోయింది కదండి ఎంతకని పరిగెడతాం, ఆబ్వియస్గా అందరూ అంటారు అది. అప్పుడే తన పక్క నుంచి ఒక 70-80 ఏళ్ళు పైబడ్డ ఒక వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు, టిక్ 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 అని. ఇతను ఆశ్చర్యపోతాడు. అంటే ఇతను చెప్పిన మాట కంప్లీట్ ఆపోజిట్ ఉంది. 40-45 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం పరిగెడతామండి అనే నిరాశ కాదు, హీఈస్ రన్నింగ్. సో ఎవరు అతను అని అడిగితే అప్పుడు ఈ తారాహుమారా అనే ఒక తెగ గురించి ఒక చిన్న డిస్కషన్. ఈ తెగ ఎక్కడ ఉంటుంది అంటే కాపర్ కెన్యన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ తెగ నివసిస్తుంటారు. ఆ తెగ వాళ్ళు ఎక్కడో అట్లా కొండ ఎక్కుతూ 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 అట్లా డిసెపర్ అయిపోయి ఒక పీఠభూమి లాంటి ప్లేస్లో ఉంటారు. ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటారు. వాళ్ళు ఈదర్ ప్రశాంతంగా కూర్చుంటారు లేదా పరిగెడతారు. దే డోంట్ వాక్. ఇది నేను వినగానే నాకు ఎంత నచ్చిందంటే, నేను కపుల్ ఆఫ్ మంత్స్ ఎప్పుడు పరిగెడుతుండేవాడిని. పరిగెత్తడం అంటే మనం జనరల్గా పరిగెత్తడం గురించి కాదు. ఇప్పుడు నేను చూపిస్తా డెమాన్స్ట్రేషన్. స్లోగా పరిగెత్తడం. ప్రకృతిలో ఫాస్ట్ వాకింగ్ అనేది లేదు. మీరు ఎప్పుడైనా ఏ జంతువునైనా చూడండి, అవి మెల్లగా నడుస్తాయి లేదా పరిగెడతాయి అంతే తప్ప ఫాస్ట్గా నడవడం అంటే మనం బ్రిస్క్ వాకింగ్ అంటాం, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సరే, ఎవడిష్టం వాడిది. అయితే క్రిస్టోఫర్ మెక్డోవల్ అనే వ్యక్తి ఆ తారాహుమారా అనే ఒక వాళ్ళని కలుసుకొని అక్కడ ఒక రన్నర్ని కలుస్తాడు. అతని పేరు కాబాయో బ్లాంకో, అంటే వైట్ హార్స్ అని అతని పేరు. సో అతన్ని కలుస్తాడు. కలిసి అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాడు. అందులో తారాహుమారా సంస్కృతి ఉంది, వాళ్ళ ఆహార నియమాలు ఉంది, వాళ్ళ ఆధ్యాత్మిక కోణం ఉంది. ఇట్లాంటి విషయాల గురించి రాసిన పుస్తకం రియల్గా రిమార్కబుల్. కొంచెం బోర్ రావచ్చు, బట్ మనం అలవాటు అయిపోయినాం ఏదో ఎగ్జైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్లా కాకుండా కొన్నిసార్లు జీవిత సత్యాలను ఆవిష్కరించే విషయాలు చాలా ఉన్న పుస్తకాలు ఇదొకటి. అయితే ఇందులో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి అని ఆ క్రిస్టోఫర్ మెక్డోవల్ తెలుసుకుంటారు. అయితే దీంట్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ జరిగిందనుకోండి, మంచి షూ వేసుకుని పరిగెడతారు. నైకీ కంపెనీ వాళ్ళు షూ ఇస్తారు, ఏమరా స్పాన్సర్ చేస్తారు కదా. ఒకసారి ఆ తెగ వాళ్ళని తీసుకొచ్చి పరిగెత్తమంటే ఆ షూ వేసుకొని అని పడేస్తారు. అరే ఇది ప్రపంచంలో చాలా కాస్ట్లీ షూరా బాబు అంటే మాకు వద్దని చెప్తాడు. తర్వాత ఒకసారి రన్నింగ్ పోటీ జరిగిందంట వాళ్ళు. అదంతా 45 కిలోమీటర్లు మారథాన్ అంటారు కదా. 45 కిలోమీటర్ తర్వాత కూడా పరిగెడుతున్నారంట వాళ్ళు. వాళ్ళ గురించి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ తెగ టమాటాలు కొనుక్కోవాలనుకో, ఒక 70 కిలోమీటర్ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటారు. వాళ్ళు ఎట్లా రన్నింగ్ చేస్తారనేది ఐ విల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూర్చొని ఉన్నా, వాళ్ళు ఎప్పుడు ఇట్లా కూర్చుంటారు మునిగాల మీద. ఇప్పుడు వెళ్ళి
అక్కడెక్కడో పుస్తకం తెచ్చుకోవాలనుకో, దే డూ దిస్, దే డోంట్ వాక్, దే ఆల్వేస్ రన్, దే బార్న్ టు రన్. అంటే వాళ్ళు పుట్టిందే పరిగెత్తడానికి. ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఇప్పుడు ఇంకోటి ఏదైనా తీసుకోవాలి, దీని వెనుక చిన్న నియమాలు ఉన్నాయి. అంటే మోకాళ్ళను వదులుగా పెట్టడం, అంతే, సెటిల్, అట్లా పరిగెడతారు. సో ఈ పరిగెత్తడం వెనుక వాళ్ళు అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక జీవన రహస్యాల గురించి ఈ చిన్న టాక్. అరే చచ్చిపోయేలో ప్రయోగం చేయాలి కదా, నేను మీకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పినంత మాత్రం మీరు సౌతరయ్యింది, నాకు ఒకటి గుడ్డి నమ్మకాలు ఏం లేవు. ఇప్పుడు ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి ముగిస్తా విదిన్ 2 minutes. మానవ శరీరం రన్నింగ్ చేయడం కోసమే రూపొందించబడ్డది అని వాళ్ళు బిలీవ్ చేశారు త్రూ దేర్ ఎక్స్పీరియన్స్. అందుకే వాళ్ళు ఒక్కొక్కసారి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అలవోకగా ప్రయాణించేవాళ్ళు. బికాస్ దే ఆర్ నాట్ రన్నింగ్ ఫాస్ట్. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని పరిగెత్తడం లేదు, దే ఆర్ ఓన్లీ రన్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉసేన్ బోల్ట్ పరిగెడితే టైం ఉంది అక్కడ, ఈ 15 సెకండ్స్లో 100 మీటర్స్. వాళ్ళది అట్లా ఉండదు, దే ఓన్లీ రన్, దే కీప్ రన్నింగ్ అంతే. మారథాన్ ఎందుకు గెలుస్తారు? తక్కువ సమయం పరిగెత్తాలంటే నీకు శక్తి కావాలి, కానీ ఎక్కువ దూరం పరిగెత్తాలంటే కావాల్సింది ఈ అవగాహన ఒకటి. తర్వాత సహజమైన రన్నింగ్ టెక్నిక్ వాళ్ళు జన్మతః అలవాటు చేసుకున్నారు. అదేంది? బేర్ ఫుట్. అంటే ఇప్పుడు మిలింద్ సోమన్ లాంటి వాళ్ళు బేర్ ఫుట్ రన్నింగ్ని ఫేమస్ చేశారు. నేను కూడా బేర్ ఫుట్తో పరిగెత్తాను, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది. అంటే నేలకి కాలు తగడం వల్ల జరిగే ఆధ్యాత్మిక పరమైన లేదా ఆరోగ్యపరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. బేర్ ఫుట్ రన్నింగు లేకపోతే పల్చటి ఒక తోలు లాంటిది వేసుకొని పరిగెడతారు. దీనివల్ల గాయాలు కాలికి తక్కువైతేనే వాళ్ళు తెలుసుకున్నారు. అట్లా కాకుండా సఫిస్టికేటెడ్ షూస్ వేసుకుని నడిస్తే తాత్కాలికంగా బాగుంటుంది, కానీ లాంగ్ రన్లో కాలు డ్యామేజ్ అవుతుంది వాళ్ళ సారాంశం. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, తారాహుమారా తెగ, రారామూరి అనే తెగ పరిగెత్తడం వాళ్ళ సంతోషం కోసం పరిగెడతారు, కానీ గెలవడం కోసం కాదు. ఇది ఒక్కటి చాలదు. నాలుగోది, ఈ వాళ్ళు సమాజంలో మనం సర్వైవ్ అవ్వడానికి రన్నింగ్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తారు తప్ప, ఇది ఒక కస్టమరీ లేకపోతే ఇది మనం సక్సెస్ అవ్వడం కోసం లేకపోతే వాళ్ళకంటే నేను బాగా పరిగెడతాను ఇట్లాంటివి ఏమీ ఉండవు. దే ఆర్ ఆల్ బార్న్ టు రన్. అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. నువ్వు పరిగెత్తాలంటే వదిలైన బట్టలు ఉండాలి, చిన్న గోచి పెట్టుకుంటారు, తర్వాత శరీరానికి ఏం వేసుకోరు, లేదా ఒక చిన్నది ఏదైనా ఒక చిన్న టవల్ లాంటిది కట్టేసుకుంటారు, అండ్ దే చెస్ట్ అట్లా పరిగెడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటారు, నడుస్తుంటారు, అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, పాటలు పాడుకుంటారు. అట్లా పరిగెడుతూ 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 ఒక దగ్గర ఆగుతారు. దే సిట్ ఫర్ 10 minutes. సరే, ఇది అత్యంత ముఖ్యమైనది. పోటీ కంటే అనుభవం ముఖ్యం. చాలా కంపెనీలు వాళ్ళు పోటీలో పాల్గొన్న తర్వాత కూడా ప్రైజ్ మనీ కానీ వాళ్ళు అవార్డు ఇస్తే కూడా నేను పరిగెత్తిన దానికోసం కాదని హంబుల్గా చెప్పారంట వాళ్ళు. ఇంకొకటి, ఇది ఇమాజినరీ స్టోరీ కాదు, దట్ ట్రైబ్ ఎగ్జిస్ట్ ఈవెన్ టుడే. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళు అంత ఆరోగ్యంగా పరిగెత్తడానికి కారణం ఏంది అంటే, వాళ్ళు కార్న్ తింటారు, బీన్స్ తింటారు, తర్వాత పచ్చి కూరగాయలు తింటారు, ఉడికించిన ఆహారం ఎక్కువ తీసుకోరు. దాంతోపాటు ఇంకొక డ్రింక్ తీసుకుంటారు, దాని పేరు ఏదో మర్చిపోయినా, చూస్తున్నది ఏమైనా దొరుకుతుందేమో అని. తర్వాత ఇంకొక గమ్మత్తైనదంట, ఒక గేమ్ ఆడతారంట, దాని పేరు రారాజిపరి. పవన్ గారి పేరు రారామూరి రారాజిపరి. ఈ గేమ్ ఏంటంటే, ఒక మైదానంలో వాళ్ళందరూ వస్తారు, వచ్చిన తర్వాత ఒక చెక్క బంతి ఏదో తయారు చేస్తారంట. ఆ చెక్క బంతిని మైదానంలో ఆ ఊరి పెద్ద మనిషి తంతాడురా. ఇక కొన్ని రోజులు తంతనే ఉంటారంట దాన్ని. నువ్వు కాసేపు తన్ని వెళ్ళిపోయి పని చేసుకుని వస్తావు, మళ్ళీ తర్వాత మళ్ళీ తంతుంటే ఆ బాల్ ఆగడానికి వీల్లేదు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎవరో ఒకరు ఆ బాల్ తంతనే ఉంటారు. అట్లా చాలా కాలం తన్నిన తర్వాత ఆ గేమ్ అక్కడ అయిపోతుంది. ఆ బాల్ అక్కడే ఉండి దానికి అందరూ ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. సో దాని లైఫ్ యొక్క మూల సూత్రం అనమాట. ఆ తర్వాత వాళ్ళు మామూలుగా అందరిలాగే పంటలు పండించుకుంటారు, ఎక్కువసేపు వెజిటబుల్స్ వాటి మీద బతుకుతారనమాట. తర్వాత నేను ఇప్పుడు ఈరోజు పొద్దున నేను రావు గారి కారులో వస్తున్నప్పుడు నా చెప్పులు కుట్టుకునే ప్రస్తావన వచ్చింది కదా. నేను బార్న్ టు రన్ పుస్తకం చదివినప్పుడే నా చెప్పులు కుట్టుకోవడం స్టార్ట్ చేసిన. అంటే అంతగా ప్రభావితం చెందిన. ఆ చెప్పులను ఏమని పిలుస్తారంటే హెరాచెస్ అని పిలుస్తారు. హెరాచెస్ దానికి ఒక పద్ధతి ఉంది. భవిష్యత్తులో నా చెప్పులు నేను కుట్టుకొని ఎవరికైనా కావలిస్తే కూడా తక్కువ ధర కుట్టిస్తాను. ఇది నేను తప్పకుండా చెప్పుల షాప్ పెడతా. నేనే కుడతాను, అదేం తప్పు కాదు. హెరాచెస్ అనేది చిన్న తోలు ఉంటుంది, ఇట్లా
దానికి ఒక రకంగా అల్లుకునే ఒక పద్ధతి ఉంటుంది. అట్లా అల్లుకొని నీ కాళ్ళకు ముడేసుకొని పోతే అసలు ఉత్త కాళ్ళతో నడిచినంత హాయిగా ఉంటుంది అసలు. ఉంది 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 అట్లా. తర్వాత వాళ్ళు తాగే డ్రింక్ గురించి ఏదైనా చూద్దామంటే నాకు దొరకలేదు. మరి సరే ఏదో ఒక డ్రింక్ తాదా, పినోల్ అనే మొక్కజొన్న ఆధారితమైన ఒక పానీయం తాగుతారు రన్నింగ్ చేసినప్పుడు. దే డోంట్ ఈట్, కానీ వాళ్ళ బాటిల్ ఒకటి పెట్టుకుంటారు అనమాట, దాంట్లో పినోల్ ఉంటుంది. సో మొక్కజొన్నతో చేసినటువంటి ఒక రకంగా వైన్ లాంటిది అది. వాళ్ళు జస్ట్ ఒక గ్లాస్ తాగుతారు అండ్ దే రన్. సో వాళ్ళు ఎట్లా పరిగెడతారు అనేది ఇంతకుముందు చూపించిన కదా. ఇక్కడ చూసారా, వాళ్ళు 100 మైళ్ళ వరకు ఆపకుండా పరిగెత్తగలరు. 100 మైళ్ళు అంటే 150 కిలోమీటర్స్. అంటే ఇక్కడి నుంచి పరిగెత్తి హైదరాబాద్ దాటి షామీర్పేట దాటి వెళ్ళిపోతారు. దేనికి? టమాటాలు తెచ్చుకోవడానికి. వాళ్ళకి ఏ లక్ష్యాలు లేవు. నేను ఇది కొన్ని నెలలు నేను అట్లా ఉన్నా. నేను చెప్తున్నా లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ నేను కొంచెం మళ్ళీ ప్రపంచంలో పడి ఏదో చేస్తూ కొన్ని మర్చిపోయినట్టుగా అనిపిస్తున్నా, కానీ నాకు ఇవన్నీ గుర్తున్నాయి. రాబోయే రోజుల్లో నేను మళ్ళీ ఆ జీవన విధానం వైపే వెళుతాను. ఇది ఎవరి గురించో కాదు, నాకు ఇష్టం. మంచిగా ఉంటుందిరా బాలు, ఎప్పుడు కూర్చొని ఉండాలి, ఎక్కడన్నా పరిగెత్తుకొని. నేను ఎప్పుడు ఇట్లా మీరు చేయండి, అసలు చాలా బాగుంటుంది. అసలు మీకు అలసట ఉండదు. నువ్వు నడిస్తే చాలా ఎనర్జీ కోల్పోతుంది తెలుసా. చాలామంది తెలియదు, చేస్తే తప్ప తెలియదు. సో అందుకని బార్న్ టు రన్ అనే పుస్తకం చదవండి, చాలా బాగుంటుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ పుట్ బై క్రిస్టఫర్ మెక్డోల్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఆథర్. అట్లాగే హరుకి మురకామి, ఆయన రాసిన కొన్ని పుస్తకాల తర్వాత పరిచయం చేస్తే, చాలా రోజుల తర్వాత ఈ బుక్ పరిచయం చేస్తున్నా, తప్పకుండా చదవండి. నాకు తెలుగులో ఉందో లేదో తెలియదు. భవిష్యత్తులో నాకు నచ్చిన 10 పుస్తకాలు, అందులోని కొన్ని పాయింట్స్ ఒక్కొక్క పుస్తకంగా రాస్తా. అంటే ఒక్కొక్క 10 పేజీల్లో బార్న్ టు రన్, ఇంకొక 10 పేజీలు ఆల్రెడీ ఇంటర్నెట్లో దొరకవచ్చు, బట్ నేను నా చేతిరాత్తో రాస్తా. సేమ్ వాళ్ళు ఎట్లయితే ఆనందం కోసం పరిగెడతారో, నేను ఆనందం కోసం రాస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉంది. నా బోడి వ్యాఖ్యానాలు అక్కర్లేదు ఎవరికి. నేను నా కోసం రాసుకుంటున్నా, నా కోసం మాట్లాడుతున్నా. మీరంతా నాలో భాగం అనుకుని ఏదో చెప్తున్నా అంతే. మీరు చదివినా ఓకే, చదవకపోయినా ఓకే, అది మీ ప్రెరోగేటివ్. ఇక్కడ నుంచే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గ్రీన్ లోటస్. మీ ఓపిక శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. రీసా రస్సో వైసహ. టాటా, బై బై.